అనగనగా ఓ గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. సోమయ్య చాలా కష్టపడి పనిచేసి కట్టెలను కొట్టేవాడు. ఒక్కగానొక్క కొడుకు అని అతి గారాబం చేస్తాడు. ఆ కొడుకు చాలా అల్లరి పిల్లవాడు. అల్లరి చేస్తూ ఉంటాడు. ఒకరోజు అల్లరి పిల్లవాడు ఆరు బయట ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఓ ఎలుక వచ్చి పిల్లవాడిని ఎక్కిరిస్తుంది. పిల్లవాడు ఆశ్చర్యంతో ఆడుతూ దాన్ని చూస్తాడు. ఎలుకలను పట్టడానికి బోన్ తీసుకుని వస్తాడు. కానీ ఎలుకలు దొరకవు. అల్లరి పిల్లవాడికి చాలా కోపం వస్తుంది. ఇంటి పైకప్పులో ఎలుక దాక్కోవడం చూస్తాడు. అగ్గిపెట్టెతో ఇంటిని కాల్చేస్తాడు. అప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి ఇంటిని ఆర్పుతాడు. మరుసటి రోజు కట్టెలను కొట్టడానికి ఉదయాన్నే అడవికి వెళ్తారు ఇద్దరు. అది మంచు కాలం. మంచు వలన చెట్లు కిందికి వంగి ఉన్నాయి. అప్పుడు ఆ అల్లరి పిల్లవాడు భోజనాన్ని ఓ చెట్టు కొమ్మకి తగిలించాడు. మధ్యాహ్నం ఆకలి వేయడంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా ఎండ వలన మంచు కరిగిపోయి చెట్టు కొమ్మ పైకి వెళ్ళిపోయింది. పిల్లవాడికి ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న రాయి తీసుకుని వచ్చి భోజనం ఉన్న కుండకు వేసి కొడతాడు. క్రింద పడుతుండగా అన్నం చేతులతో పట్టుకుని తినేస్తాడు. భోజనం సమయానికి వాళ్ళ నాన్న వస్తాడు. పిల్లాడికి ఏం చెప్పాలో తెలియక భయంగా వెళ్తాడు. పిల్లవాడి మీద వాళ్ళ తండ్రి చాలా కోపం చూపిస్తాడు. తండ్రి పిల్లాడిని మందలించడానికి మెల్లగా చెప్తాడు. పిల్లవాడిని దగ్గరికి తీసుకొని తండ్రి బాధపడతాడు.